కర్కాటక రాశి వారికి మంచి రోజులు మొదలయ్యాయి. జూన్ 2వ తేదీన వీరికి అద్భుతమైన టైం అనేది స్టార్ట్ అయిందండి. ఎందుకంటే గురుని స్థాన మార్పు వలన వీరికి ఒక మంచి అవకాశం అనేది వచ్చింది. ఈ కర్కాటక రాశిలో గురుడు ఉచ్చస్థితిలో ఉండడం వల్ల వీరు కర్కాటక రాశికి చెందినవారు దూసుకెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే గురుడు ఉచ్చస్థితిలో ఉండడం వల్ల గురు బలంతో వీరు ఎలాంటి పనులైనా కూడా పెండింగ్లో ఉన్న పనులు కూడా మొత్తం సమస్యలు తీరిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే రుణ బాధల నుండి బయటపడే అవకాశం, దరిద్రం నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరు నూతనంగా ఏ వ్యాపారాలు చేసినా కూడా వాటర్ రిలేటెడ్ వ్యాపారం కానీ, ఐరన్ వ్యాపారం కానీ, అదేవిధంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటల్స్, ఇలా ఏ వ్యాపారం చేసినా కూడా వ్యాపారంలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టినా కూడా వీరికి కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కొత్తగా ఏ వాహనాలు కొనాలనుకున్నా కూడా ఈ సంవత్సరం అద్భుతంగా కొనుక్కోవచ్చు. అదేవిధంగా బంగారం కానీ, పొలాలు కానీ, ఫ్లాట్స్ కానీ ఇలా ఏది కొనుక్కున్నా కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా వివాహాలు పెండింగ్లో ఉన్నవారికి వివాహాలు కూడా జరిగే అవకాశం ఉంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, ఇలా అనేక విషయాల్లో వీరు సమస్యల నుంచి బయటపడే అవకాశాలను, కుటుంబ కలహాలతో బాధపడుతున్న వారు కుటుంబ సమస్యల నుంచి బయటపడే అవకాశం, ఇలా అనేక అవకాశాలు వీరికి వచ్చాయి. కాబట్టి కర్కాటక రాశిలో జన్మించి మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే మీ పేరులో ఒక్కసారి సంఖ్యాబలం అనేది లేకపోవడం వల్లనే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి మీ పేరులో సంఖ్యాబలాన్ని పెంచుకోండి.